నా ఫేవరెట్ ప్లేస్ అండ్ అదంటే నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకు అనేది నేను ఈ వీడియో లాస్ట్లో చెప్పేస్తాను, చూడండి. ప్రెజెంట్ నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోని నరసాపురంలో ఉన్నాను. అక్కడ మా పిన్ని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళుండే ప్లేస్కి ఈ నా ఫేవరెట్ ప్లేస్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో నేను మా బ్రదర్ కలిసి అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉంటాను ప్రతిసారి అక్కడికి వెళ్ళేటప్పుడు. ఈరోజు నాతో పాటు మీరు కూడా చూసేయండి. చూస్తున్నారు కదా, రోడ్కి లెఫ్ట్ అండ్ రైట్ కూడా కంప్లీట్గా గ్రీనరీతో కవర్ అయిపోయింది. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. మనకి పొలాలు, కొబ్బరి చెట్లు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు అన్నిటిని మనం ఇప్పుడు క్రాస్ చేస్తాం. యాక్చువల్లీ నేను ఇంటి నుంచి అక్కడికి వెళ్ళే వేలో ఏవైనా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటే క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను. కానీ ప్రతి లొకేషన్ నాకు చాలా అందంగా కనిపించింది. సో ప్రతిదీ నేను క్యాప్చర్ చేసేసాను. సో చాలామంది బీచెస్కి వెళ్ళేది అక్కడ సన్సెట్ వ్యూ కానీ సన్ రైజ్ వ్యూ కానీ చూడడానికి. సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 4 అవుతుంది. సో మేము ఈరోజు అయితే సన్సెట్ వ్యూని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు కనిపించే రోడ్ నుంచి వచ్చే వ్యూ అంతా మా బ్రదర్కి చాలా ఇష్టమంట. నిజంగానే చాలా చాలా బాగుంది. అండ్ ఈ రోడ్ దాకా మనం వచ్చేసాము అంటే మనం బీచ్కి దగ్గరికి వచ్చేసినట్టే. ఫైనల్లీ మనం వచ్చేసాం. ఇదే పేరుపాలెం బీచ్. ఇక్కడికి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే బీచ్ రిసార్ట్ కూడా ఉందంట. నేనైతే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ టూరిజం కోసం చాలా బాగా డెవలప్ చేశారు. చాలా టైప్స్ ఆఫ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. షాపింగ్ చేసుకోవచ్చు మనం. చిన్నపిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్స్ లాంటివి కూడా చాలా ఉన్నాయి. ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి ఇక్కడ. అండ్ నేనైతే ఓన్లీ బీచ్ని కాన్సన్ట్రేట్ చేస్తూ అవన్నీ తీయలేదు. ఇక్కడ మనకి వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి కూడా స్పేస్ చాలా ఉంటుంది. అండ్ బీచ్కి ఆపోజిట్లోనే ఒక ఫేమస్ బ్యూటిఫుల్ చర్చ్ కూడా ఉంటుంది. సో బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఫోటో ఏమైనా దిగుతారండి అడిగారు. ప్రతిసారి ఎంత ఎగ్జైటెడ్గా వెళ్ళినా కూడా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అంత పెద్ద సీని చూసి కొంచెం భయం అయితే వేస్తుంది. కానీ వన్స్ ఒక్క అడుగు పెట్టాక వాటర్లో అసలు మొత్తం భయం అంతా పోయి ఎన్ని అవర్స్ అయినా అసలు నేను బయటికే రానమాట. కానీ ఈసారి అసలు ప్లాన్ చేసుకోకుండా వెళ్ళాము. అండ్ ఆల్సో తక్కువ టైం ఉంది, కాస్ట్యూమ్ కూడా కంఫర్టబుల్గా లేదు. బట్ స్టిల్ బాగానే స్పెండ్ చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరి దాసరి. ఈరోజు నేను ఎక్కడున్నానో మీరు చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఎస్, ఈరోజు నేను ఒక బీచ్లో ఉన్నాను. ఆ బీచ్ ఎక్కడ ఉంది అంటే మన నరసాపురంలోని పేరుపాలెం బీచ్ మాట. సో ఇక్కడ వ్యూ అంతా ఎంత బాగుంటుందో మీరే చూసేయండి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే హార్సెస్ కూడా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు అది ఎక్కి ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. కావాల్సిన వాళ్ళు ఎక్కి పోజెస్ తీసుకుంటే ఇన్స్టాంట్గా ఫొటోస్ ఇచ్చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా ఆపోజిట్లోనే ఒక చర్చ్ ఉంటుందని, అదే ఇది.
ఇక ఆగిపోద్ది. వస్తుంది. సో పేరుపాలెం బీచ్ చాలా చాలా బాగుంది కదా. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పాను ఈ బీచ్ నాకు ఫేవరెట్ అండ్ చాలా స్పెషల్ అని. ఫేవరెట్ అంటే ప్రతి బీచ్ నా ఫేవరెటే, కానీ ఈ బీచ్ మాత్రం పర్టికులర్గా చాలా స్పెషల్ అన్నాను కదా. ఎందుకో నేను ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఎందుకు అంటే నా లైఫ్లో ఉన్న నా ఫేవరెట్ పర్సన్ని నేను ఫస్ట్ టైం మీట్ అయింది ఈ బీచ్లోనే మాట. అంటే నేను ఉండేది హైదరాబాదే అండ్ తను ఉండేది కూడా హైదరాబాదే, బట్ స్టిల్ మేము ఫస్ట్ మీట్ అయింది ఈ బీచ్లో. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా టాటా.